పెరగడమే తప్ప తగ్గడమే తెలియదన్నట్టుగా రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త సిఎట్ టైట్స్ సహా 15కు పైగా సంస్థలున్న ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయింకా ఎక్స్లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 1980ల నుంచి ఇప్పటిదాకా కిలో పసిడి ధర ఎంత ఉందో, అప్పటికి ఆ సొమ్ముతో ఏ కారు కొనొచ్చు సరదాగా వివరించారు. 2030లో కిలో బంగారాన్ని దాచిపెట్టుకోండి, 2030లో దాని విలువ రోల్స్ రాయ్స్ కారు, 2040లో ప్రైవేట్ జెట్ కొనొచ్చు అని హర్ష్ గోయింకా తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ చాలా మంది రిప్లైలు ఇవ్వగా, ఒక వ్యక్తి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించారు. 2000వ సంవత్సరంలో కేజీ బంగారం ధర 4.4 లక్షలని, ఈ రోజు కిలో పుత్తడి విలువ 1.18 కోట్ల దాకా ఉందని గుర్తు చేశారు. అదే 2000 సంవత్సరంలో 4.4 లక్షలతో సిఎట్ కంపెనీ షేర్లు కొని ఉంటే వాటి విలువ ఇప్పుడు 4.5 కోట్ల దాకా ఉండేదన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం ధర తులం 1,20,000కు చేరువలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర 1,50,000 కావచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరోవైపు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో గోల్డ్కు భారీగా డిమాండ్ పెరుగుతోంది.